బంజారా హిల్స్ మీ సేవ నుంచి మేనేజర్ పుష్పరాజు గారు ఉన్నారు. మరి ఇక్కడ ఇందిరమ్మ ఇళ్ల సేవలకు సంబంధించి కూడా ఏ దరఖాస్తులు అంటే ఎట్లా స్వీకరిస్తున్నారు, ఏమేమి పత్రాలు అడుగుతున్నారు వారిని, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే మేడం. ఇందిరమ్మ ఇళ్ల సేవలకు సంబంధించి కూడా అంటే పూర్తిగా మీరు ఎట్లా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు ఏంటి ఒకసారి డీటెయిల్స్ చెప్తారా? ఇందిరమ్మ ఇల్లుల గురించి ఏంటంటే అప్లికేషన్ రేషన్ కార్డ్ ఒకటి వచ్చేసి రేషన్ కార్డ్ అండ్ ఆధార్ కార్డ్. వాళ్ళ ఆధార్ కార్డ్ అప్లికేషన్లో డీటెయిల్స్లో కొట్టగానే వాళ్ళ డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తున్నాయి. వాళ్ళ ఎవరైతే అప్లికెంట్ ఉన్నారో వాళ్ళ ఫాదర్ మదర్ అండ్ ఆధార్ కార్డ్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఆధార్ కార్డ్. వాళ్ళ లొకేషన్ ప్రాజెక్ట్ అంటే ఇప్పుడు ఒక కాన్స్టిట్యున్సీకి 480 580 అట్లా ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి ఉన్నాయి. ఆ ఏరియాని బట్టి కాన్స్టిట్యున్సీ బట్టి మేము అప్లై చేస్తున్నాము. వాళ్ళు చెప్తే అంటే ఇట్లా జూబ్లీస్ ఉంది, అక్కింపేట్ దర్గా ఉంది, వాళ్ళు దాన్ని చెప్పడం బట్టి మనము అప్లికేషన్ అప్లై చేసి క్యూఆర్ తోటి పేమెంట్ ఆన్లైన్ చేసేస్తున్నారు. కొత్త దరఖాస్తులు అనేది స్వీకరిస్తున్నారా లేకపోతే స్టేటస్ ఏమైనా చెక్ చేస్తున్నారా? పాత స్టేటస్ సంబంధించి పాత స్టేటస్ ఏం లేదు మేడం. ఇది అర్హులు అయిన వారంటే గవర్నమెంట్ అనేది వారు చూస్తారనమాట. వెరిఫై చేసిన తర్వాత వాళ్ళకి డిక్లేర్ చేస్తారనమాట. ఏదైతే ఫ్లాట్ ఉందో అది వాళ్ళకి డిక్లేర్ చేస్తారు. దీనికి ఏం సంబంధం లింక్ ఏం లేదండి. స్టేటస్ ఎలా చెక్ చేస్తున్నారు? దరఖాస్తుకు సంబంధించి వాళ్ళ స్టేటస్ అనేది మీరు ఎలా చెక్ చేస్తారు? స్టేటస్ అనేది వాళ్ళ ఆధార్ నంబర్ ఉంటుంది, రేషన్ కార్డ్ నంబర్ ఉంటుంది కదా, దాంట్లో ఎంట్రీ చేయగానే డీటెయిల్స్ వచ్చేస్తున్నాయి. మేము ఎంట్రీ చేసేసి వాళ్ళకు అప్లికేషన్ అన్నీ కంప్లీట్ చేసేసి పేమెంట్ చేసి ఇచ్చేస్తున్నాం అంతే. పేరు ఒకవేళ లిస్ట్లో లేకపోతే ఏం చేయాలంటారు వాళ్ళు మీ దగ్గరకు వచ్చేటువంటి వాళ్ళు? పేరు ఆన్లైన్లో కనపడకపోతే మేము ఎంట్రీ చేయిస్తున్నాము. కన్సర్న్ డీటెయిల్స్ రాకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎంట్రీ చేసి ఫోన్ నెంబర్ అంతా ఎంట్రీ చేసేసిన తర్వాత పేమెంట్ ఓకే చేస్తుంది. ముఖ్యమైన అవసరమైనటువంటి డాక్యుమెంట్స్ ఏంటి? ముఖ్యమైన డాక్యుమెంట్స్ అనేటివి ఏంటంటే మెయిన్ ఆధార్ అండ్ రేషన్ కార్డ్ చూస్తున్నాము. ఏరియా ఉంటుంది కదా, వాళ్ళ ఏరియా ఇప్పుడు వరంగల్ లైక్ వరంగల్ డిస్టిక్ వేరే డిస్టిక్స్ ఉన్న వాళ్ళే మనం అనేది యాక్సెప్ట్ చేస్తున్నాము. అవసరమైన డాక్యుమెంట్స్ ఏమేమి ఉన్నాయంటే అవసరమైన డాక్యుమెంట్స్ వచ్చేసి ఆధార్ కార్డ్ అండ్ రేషన్ కార్డు సరిపోతుంది, ఇనఫ్. ఒకవేళ ఏమైనా తప్పులు ఉంటే కనుక వాళ్ళు ఎట్లా సరి చేసుకోవాలంటారు? మేము ఇక్కడ ఏముందో అది ఎంట్రీ చేసి ఇచ్చి వాళ్ళకి ఇచ్చేస్తున్నాం అంతే. వాళ్ళకి ముంగడే డిస్ప్లే కనబడుతున్నాయి, ఏమైనా స్పెల్లింగ్స్ ఉంటే వాళ్ళు అప్పుడే చెప్తున్నారు, దాన్ని బట్టి మనము ఎంట్రీ చేసి ఇచ్చేస్తున్నాం. అర్హతలకు కలిగినటువంటి ప్రధాన ప్రమాణాలు ఏంటి? అర్హత ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించిన అర్హతదారులు ఎవరైతే ఉంటారో ప్రమాణాలు ఏమంటే మన అర్హత అంటే మనం డిసైడ్ చేయం కదా. కన్సర్న్ ఎంఆర్ఓ వాళ్ళంతా వెరిఫికేషన్కి వెళ్ళిన తర్వాత ఫీల్డ్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళకు అప్లికేషన్ అనేది అప్రూవ్ ఇస్తారు. లేదంటే 10,000 అనేది రిఫండ్ అయిపోతుంది అన్నమాట. వెరిఫికేషన్ ప్రక్రియ ఎలా జరుగుతుంది సార్? ఇక్కడ ఎంతమంది వస్తున్నారు రోజుకి? డైలీ ఒక 50-100 వరకు అప్లికేషన్స్ అవుతున్నాయి. ఇదే మధ్యలో మనకి ఏముందంటే రేషన్ కార్డ్ కేవైసీ పెట్టారు కాబట్టి రష్ ఇంకా ఎక్కువ ఉంది అన్నమాట. పిల్లలది 30 వరకు కేవైసీ ఉంది కదా రేషన్ కార్డు, దానివల్ల ఇంకా పబ్లిక్ అనేది ఇంకా పెరుగుతూ ఉన్నారన్నమాట. లబ్ధిదారుల విషయంలోకి వస్తే అంటే మీ సేవా కేంద్రం ఎంతవరకు ప్రాధాన్యత వహిస్తుంది? లబ్ధిదారు అంటే నాకు తెలిసి అయితే రేషన్ కార్డ్ ఆధార్ కార్డ్ వాళ్ళంతా వెరిఫికేషన్ చూసిన తర్వాత వాళ్ళు అప్రూవల్ ఇస్తారు గవర్నమెంట్ అన్నమాట. ఇక్కడ వస్తున్నటువంటి ప్రజల నుంచి వస్తున్నటువంటి ఎక్కువ మొత్తంలో ఫిర్యాదులు ఏంటంటారు? ఫిర్యాదులు అంటే కొంతమంది ఏంటంటే మేము అక్కడ ఉన్నాము, వరంగల్ ఉన్నాము, లైక్ కర్నూలులో ఉన్నాము, అక్కడ ఉన్నాము, ఇక్కడ ఉన్నాము, ఆ అడ్రస్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చా లేదా అని ఫ్రీక్వెంట్ వాళ్ళే ఎక్కువ వస్తున్నారు అన్నమాట. ఈ అడ్రస్ మేము ఇక్కడ 10 years నుంచి ఉంటున్నాము, ఆ అడ్రస్ చేంజ్ చేసుకోలేము, మేము అప్లై చేసా లేదని వాళ్ళు అడుగుతున్నారు. అని ఎక్కువ ఎలాంటి సమస్యలతో వస్తున్నారు మీ దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళు? అంటే ఫిర్యాదులతో పాటు ఏ సమస్యలు కనిపిస్తున్నాయి మీకు వచ్చిన వాళ్ళలో? ఇప్పుడు మెయిన్ అంటే రేషన్ కార్డులో స్పెల్లింగ్స్ ఏమైనా పిల్లల లేకుంటే అప్డేట్ చేయడానికి అదొక. మళ్ళీ ఇప్పుడు రేషన్ కార్డు గురించి బయోమెట్రిక్ చిన్న పిల్లలది వాళ్ళ ఫింగర్ అప్డేట్ చేయలేదు కాబట్టి బయోమెట్రిక్ మన ఆధార్ కేంద్రం కూడా ఇక్కడనే ఉంది. ఆధార్ బయోమెట్రిక్ కూడా మనం అప్డేట్ చేసి పంపిస్తున్నాం అన్నమాట. వచ్చినటువంటి అంటే ప్రజల దగ్గర ఉన్నటువంటి సమస్యలకి అంటే మీరు సార్ట్అవుట్ చేయడానికి ఎంత టైం పడుతుంది? ఎంత టైం కేటాయిస్తున్నారు? మనం వచ్చిన ప్రజలకు అనేది ఆధార్ వాళ్ళు వచ్చిన దానికి ఆధార్ మనం బయోమెట్రిక్ ఇచ్చేస్తున్నాము. ఇందిరమ్మ ఇల్లు వాళ్ళకి వచ్చిన కౌంటర్ ఇందిరమ్మ సపరేట్ అంటే అన్ని కౌంటర్లలో చేస్తున్నాం అనమాట. ఇంకా రేషన్ కార్డు ఏమైనా ప్రాబ్లం ఉంటే అది కూడా అప్లై చేసేసి మనం ఇచ్చి పంపించేస్తున్నాం. సూచనలు ఇస్తున్నారండి ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలకి? అంటే నార్మల్గా అప్లికేషన్ వాళ్ళు ఏదైతే ప్రాబ్లంతో వచ్చినారో వాళ్ళకి మ్యాక్సిమం సాల్వ్ చేసి పంపించే విధానంగా ఉంటున్నాం.
దరఖాస్తు చేసే ముందు కూడా 10,000 రూపాయలు చొప్పున కట్టించుకుంటున్నారని చెప్తున్నారు. మీరు అంటే ఆ 10,000 దేనికోసం కట్టించుకుంటున్నారు? యాక్చువల్లీ ఇందిరం ఇళ్ళకు 10,162 రూపీస్ ఉంది ఆన్లైన్. క్యాష్ 162 రూపీస్. క్యాష్ పరంగా లేదనమాట. ఆన్లైన్ పేటిఎం క్రెడిట్ కార్డ్ దేనితోటనో ఆన్లైన్లో పే చేశాను. ఎందుకంటే రేపు డ్రాలో వాళ్ళ పేరు రాలేదనుకో వాళ్ళ అమౌంట్ వాళ్ళకి రిఫండ్ చేయడానికే ఆ ఆప్షన్ పెట్టారనమాట మీ సేవ. అంటే రోజుకి కూడా దాదాపు 100 అప్లికేషన్స్ వస్తున్నాయని చెప్తున్నారు కదా, ఆ 100 అప్లికేషన్స్ కూడా ఫిల్ అయిపోతున్నాయా? అంటే ఆ 100 అప్లికేషన్స్ అనేది మీరు దరఖాస్తు చేయడం జరుగుతుందా రోజు? ఇప్పుడు అప్లికేషన్ ఎవరైతే తీసుకొని వచ్చిన లోకల్ అడ్రస్ ఇక్కడ లేకుండా జిహెచ్ఎంసి పరిధిలో ఉన్న వాళ్ళకి మొత్తం అప్లై చేసి మనం ఇచ్చేస్తున్నాం. ప్రజలకి ఇప్పుడు ఏమైనా ఇందిరం ఇళ్ళకి సంబంధించి కూడా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా, సమస్యలు ఉంటే కూడా టోల్ ఫ్రీ నెంబర్ అనేది పెట్టారు కదా, సో ఇది దేనికి సంబంధించి ఒకసారి డీటెయిల్స్ చెప్పండి. అంటే ఇది ఇందిరమ్మ ఇల్లు అంటే అప్పుడు మనకు డబుల్ బెడ్రూమ్ అని అప్లై చేశారు కదా అందరూ. ప్రజాపాలన అప్లికేషన్ L1లో ఉంది, L2లో ఉంది. అది ఉన్నా కానీ కూడా ఇది కూడా ఒక స్కీమ్ అనమాట. ఇది 11 lakhs రూపీస్, 5 lakhs సబ్సిడీ ఇస్తుంది. 6 lakhs అనేది మనం ఈఎంఐ ద్వారా ఏందని మనం పెట్టుకోవాలన్నమాట. అది ఏది గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది అన్నమాట. అట్లా పే చేసుకొని ఇది సపరేట్ సింగిల్ బెడ్రూమ్ అనమాట, 1 BHK ఇది. సో ఇది అంటే ఇప్పుడు మీ దగ్గరకు వస్తున్నటువంటి దరఖాస్తులు ఏవైతే ఇందిరం ఇళ్ళకి సంబంధించి కూడా అంటే వాళ్ళు ప్రజలు ఎక్కడైతే నివసిస్తున్నారో అక్కడనే కట్టిస్తున్నారా, లేకపోతే గతంలో లాగా మీరు? అట్లేం లేదండి. ఇప్పుడైతే మనకు 1 BHK కాబట్టి ఓన్లీ హైదరాబాద్ జిహెచ్ఎంసి గ్రేటర్ హైదరాబాద్లో పరిధిలో ఉన్న అడ్రస్ ప్రూఫ్లో ఏదైతే ఉన్నారో వాళ్ళ ఆధార్ అప్లికేషన్ మనం చేసి వాళ్ళకి ఏరియా ఇప్పుడు లైక్ రాజేంద్ర నగర్ ఉంది, మైదర్దేపల్లి ఏరియాలో మీకు ప్రాజెక్ట్ ఉంది, అది ఓకేనా లేదా అని చెప్పేసి మనం వాళ్ళకి అడిగి చెప్తున్నాం, వాళ్ళు చేసేసుకొని వెళ్ళిపోతున్నాం. ఎట్లా కేటాయిస్తున్నారు ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు? అంటే గతంలో డబుల్ బెడ్రూమ్ అన్నారు, మరి అంటే అది కూడా గవర్నమెంట్ స్థలాల్లో వాళ్ళు కట్టించిన స్థలాల్లో ఉండాలి, అక్కడికి రావాలి, షిఫ్ట్ అయిపోవాలని చెప్పారు. మరి ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఎట్లా చేస్తుంది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం? ఇప్పుడు ఉన్న ఇందిరమ్మ ఇల్లు ఏంటంటే లైక్ ఇప్పుడు మీది పట్నం ఏరియా ఉంది, అక్కడ ఏరియా వాళ్ళే అక్కడ అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు జూబ్లీస్ ఉంది, జూబ్లీస్ ఉన్న ఏరియా వాళ్ళే అప్లై చేసుకోవచ్చు. అంటే లైక్ కాన్స్టిట్యున్సీ వైజ్గా 500, 480 అట్లా రిలీజ్ చేశారనమాట. అంటే గతంలో డబుల్ బెడ్రూమ్ అన్నారు, మరి ఇప్పుడు ఎంతలో కట్టిస్తున్నారు? ఇది ఇందిరమ్మ ఇల్లు అంటే 1 BHK ఫ్లాట్ అనమాట. ఇది అదే G+10 ఫ్లోర్లో మనకు 1 BHK ఫ్లాట్. ఒక్కొక్క ఫ్యామిలీకి కూడా అంటే దరఖాస్తు చేసుకున్నటువంటి అర్హత కలిగిన ఒక్కొక్క ఫ్యామిలీకి అంటే 1 BHK కేటాయిస్తారు ఆ G+10 ఫ్లోర్స్లో. అంతే, అట్లనే పే. సో ఈసారి మరి ప్రజలు చాలా ఆశిస్తున్నారు, మరి ఈసారి అయినా అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయంటారా? అంటే మీరు 100%. ఎందుకంటే లైక్ ఇప్పుడు 5 lakhs సబ్సిడీ ఇస్తుంది, 6 lakhs EMI పే కట్టుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే డైరెక్ట్ వచ్చి అప్లై చేసుకుంటున్నారు.